ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం జాలిపూడి వాస్తవ్యులు కొల్లి సుధీర్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు బాబురావు గారు, ఉమాదేవి గారు, సోదరు సుప్రియ, పిన్ని, బాబాయ్ దుర్గారావు, ప్రభావతి గారు సహకరిస్తున్నారు. ప్రభు ఈ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా వందనాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని దీవించుము. యేసు నామమున ప్రభు మీ దాసుడు సుధీర్ కుమార్ గారికి జన్మదినపు ఆశీర్వాదములు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, లూకా శుభవార్త 14వ అధ్యాయము 11 వచనాలు గత దినం మనం చదువుకున్నాము. 13వ అధ్యాయం కంటిన్యూటీలో నిన్న మనము ఈ యొక్క విశేషమైన వాక్య భాగం చదువుకున్నాం. జూలై మాసంలో ప్రవేశించాము. 31 దినాలు ఎపిసోడ్ సహకారులు కావాలి. అలాగే పరిచర్య మీద ఉన్న ఆర్థిక ఒత్తిడి నుండి విడుదల పొందినట్లుగా స్పెషల్ ఆఫరేటరీ, స్పెషల్ గిఫ్ట్ ప్రభు ప్రేరేపించిన వారు అందించాలని నేను మనవి చేస్తున్నాను. 10 ఛానల్స్లో వాక్య ప్రసారాలు జరుగుతున్నాయి. మీ ప్రార్థనల్లో దయచేసి జ్ఞాపకం చేసుకోండి. 14వ అధ్యాయము లూకా సువార్త 1వ వచనములో యేసు సమాజ మందిరపు ఒక అధికారి యొక్క గృహమున అతడును పరిచయులలో అధికారి యొక్క ఇంట విశ్రాంతి దినాన భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయును అని వారు ఆయన కొరకు కనిపెట్టి చూడండి. ఈ మాట నన్ను ఎంతగానో ఆకర్షించింది. The people are watching us. The people are watching us. They were watching him carefully. అండర్లైన్ చేసుకోండి ఈ మాట. They were watching him carefully. జాగ్రత్తగా ఆయనను గమనిస్తున్నారు. ఈ మాట అర్థవంతమైన మాట మరియు ఒక గొప్ప అనుభవాన్ని మనకు నేర్పిస్తాను. నేను ఒక చాలా ప్రముఖమైన ప్రతిష్టాత్మకమైన సభకు వెళ్ళాను. అక్కడ ఒక చాలా వెరీ బిగ్ మ్యాన్ నాతో మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని గత 3 మాసాలుగా పరిశీలిస్తున్నాను, గమనిస్తున్నాను. ఐ డోంట్ నో. ఆయన నాకు తెలియదు, కానీ ఆయనకు నేను తెలుసు. నేను ఒక బిషప్గా కాన్సిక్రేట్ అయిన వాడిని ఆయనకు తెలుసు. హీ వాజ్ వాచింగ్ మీ సిన్స్ లాస్ట్ 3 years ఇన్ మెనీ ఏరియాస్. ఆయన ఇచ్చిన సాక్ష్యం, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. నాకు అది ఎంతగానో ఆనందాన్ని ఇచ్చింది. ఈ మాట చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడా అని వాచ్ చేస్తున్నారు. అది కూడా కండిషనల్లీ ఆన్ సాబత్ డే, సబ్బాతు దినం, విశ్రాంతి దినం ఏం చేస్తాడా. మీకు నేను తెలియజేస్తున్న ఒక మాట ఏమిటంటే, పీపుల్ ఆర్ వాచింగ్ యూ ఇన్ డిఫరెంట్ టైమ్స్, ఇన్ డిఫరెంట్ వేస్, ఇన్ డిఫరెంట్ ఏరియాస్. బీ కేర్ఫుల్. There your character must be proved and God's will be done in that area. That we must take care. కనుక ఆ సందర్భాన మనం దేవుని చిత్తం నెరవేరేటట్లుగా మన క్యారెక్టర్, మన వ్యక్తిత్వము పరిమళించేటట్టుగా మనము చూసుకోవాలి. యేసు రాజీ పడలేదు. విశ్రాంతి దినం ప్రజలు చూస్తున్నారు అని అనుకోకుండా, జలోదర రోగము కలిగినటువంటి వాడు ఆయన ఎదుట ఉంటే అప్పుడు ఆయన వానిని చేరదీసెను. పీపుల్ మే స్పీక్ నెగటివ్ ఆఫ్ అవర్ యాక్షన్స్ ఇన్ సమ్ టైమ్స్, బట్ వీ షుడ్ నాట్ గో బ్యాక్. మనం వెనక్కి వెళ్ళిపోకూడదు. మనం ఒక పని చేస్తే ఈ ప్రజలందరూ తిరస్కరిస్తారు కాబట్టి నేను ఈ పని మానేస్తాను అని అనుకోవద్దు. ఇది చాలా స్ట్రేంజ్ స్టేట్మెంట్.
బేస్డ్ ఆన్ ఫెయిత్ అండ్ ఆన్ గాడ్. ఈ పని నేను చేస్తే, ఇలా నేను ప్రవర్తిస్తే లోకమంతా ఒకటైపోయి వేరైపోయి నా నుండి నన్ను నిలబెట్టి ఏలు పెట్టి చూపించేసి దోషిగా నిలబెట్టే యత్నం చేసేస్తారు, కాబట్టి నేను చేయను అనేటువంటి కాన్సెప్ట్కి ఎప్పుడు మీలో బిల్డ్ కానివ్వద్దు. If you believe that it is great good work in the sight of God, you must continue that. You must continue that. Whatever the situation may be and whatever the happenings will come. ఏమైనా జరగనివ్వండి, ఏమైనా రానివ్వండి, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, ప్రజలు చూస్తున్నారు, ఎవరికి అనుకూలంగా మనం మారుతున్నాము. యేసు వారందరి ఎదుట ఆ జలోదర రోగము గలవానిని ఆదరించి చేరదీసి స్వస్థపరిచి పంపించాడు. దట్ ఈస్ జీసస్. అది యేసు అంటే, అది యేసు అంటే. చాలామంది యేసులో తప్పులు పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తారు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువులో తప్పులు పట్టుకోవటానికి ఆనాడు ప్రయత్నించారు, ఇవాళ ప్రయత్నించారు. ఆనాడు వైఫల్యం చెందారు, ఈనాడు వైఫల్యం చెందారు. చూడండి విచిత్రం. చాలా తప్పిదాలు ఆయన మీద మోపే యత్నం చేశారు. ఆనాటి వాడు ఏంటంటే ధర్మశాస్త్రం ప్రకారం విశ్రాంతి దినం ఆచరించాలి, యేసు నీవు ఆచరించడం లేదు, ఇది ఆయన మీద అభాండం వేయటానికి వెళ్ళారు. బట్ వాట్ వాజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద లా? ఏమిటి ధర్మశాస్త్రం నియమం? ఏమిటి? అక్షరమా నియమమా? నియమానికి అక్షరం ఇచ్చారు కానీ అక్షరాన్ని బట్టి నియమం లేదు. అక్షరము నియమాన్ని బట్టి, నియమము ప్రధానం, అక్షరం కాదు. కనుక వారి ఎదుట యేసు అతనిని చేరదీశాడు, పిలుచుకున్నాడు, హత్తుకున్నాడు, బాగు చేశాడు, వెళ్ళి రమ్మన్నాడు. ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఏమి అద్భుతం చేసిన యేసు, ఈ నెవర్ చార్జ్డ్ మనీ ఫర్ దట్. ఇవాళలాగా కృతజ్ఞతార్పణలు వేసి వెళ్ళండి, మీ ప్రార్థనలకు మా ప్రార్థనలకు మీకు జవాబులు వస్తే అనే తత్వం ఆనాడు మినిస్ట్రీస్లో లేవు. ఇవాళ రూపొందించారు ఇట్లాంటివి పిచ్చి పనులు ఇవి. దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రభువు ఆ నియమాన్ని చెబుతున్నాడు. మీలో ఎవడైనా ఒక గాడిద అయినా ఎద్దైనా గుంటలో పడినట్లయితే మీరు దాన్ని తీసి ఎవరా? అక్కడ వేరే ప్రశ్న వేయకుండా వాళ్ళకి అర్థమైంది, ఒక మనిషి ఎద్దు కంటే గాడిద కంటే శ్రేష్ఠుడు కదా. దెన్ వై వీఆర్ క్వశ్చనింగ్ జీసస్? lack of knowledge about the principles of law. About the principles of law. నేను ఎక్కువగా క్రైస్తవ్యం మీద వస్తున్న విమర్శలు వింటుంటాను. వాటిలో ఒక పెద్ద ఆయన ఒక విమర్శ చేశాడు. ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన చేసినటువంటి పనులలో ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు, భయపడి పారిపోయాడని చెప్పాడు. గౌక్కున ఆయన భయపడి పారిపోవాలి. ఒక వచనంలో ఆయన భయపడి పారిపోయినట్టు చెప్పాలి. ఆయన సమయం ఇంకొన్ని రాలేదు కనుక ఆయన తనను ఎవరి వశము చేసుకోలేదని రాసింది. ఆయన సమయం వచ్చింది, గెత్సెమనేలో తనే వెళ్ళి అప్పగించుకున్నాడు. కాబట్టి భయపడి పారిపోయాడనే స్టేట్మెంట్ రైట్ కాదు. కనుక స్క్రిప్చురల్ నాలెడ్జ్ లేకపోతే విమర్శలను మనము త్రిప్పి కొట్టలేము, అర్థమయ్యేటట్టు ఆ విమర్శించిన వారికి చెప్పలేము. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని నాన్ క్రిస్టియన్ అండ్ సమ్ ఫెనటిక్ గ్రూప్స్ యొక్క అభ్యంతరాలకు చక్కటి జవాబులు చెప్పాలనే సంకల్పం ఒకటి నాలో జనిస్తాను, అది నాకు అర్థమవుతాను. కనుక దాన్ని ఏ విధంగా చేయాలని ఐ వాజ్ ఇన్ ప్రేయర్ అండ్ ఆస్కింగ్ గాడ్ ఫర్ ద విజ్డమ్ టు గివ్ ద ఆన్సర్స్ ఫర్ ద అబ్జెక్షన్స్ ఆఫ్ ద అదర్ పీపుల్. యేసుక్రీస్తు ప్రభు స్క్రిప్చర్ ఎరిగిన వాడు,
అందుకే ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, ప్రిన్సిపల్ ఆఫ్ ద లా ఈజ్ డిఫరెంట్, యు ఆర్ థింకింగ్ ఇన్ ఏ అదర్ వే, డిఫరెంట్ వే, రాంగ్ వే. వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు. తర్వాత పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠాలు ఏర్పరచుకుంటూ చూచి ఆయన వారితో ఉపమానం చెప్పాడు. హెచ్చించుకుని అగ్రపీఠం కోరేవాడు అతనికంటే శ్రేష్ఠుడితే తగ్గించబడతాడు. ఎవడు తను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడతాడని చెప్పాడు. ఇది నేను నిన్నటి దినం కూడా కవర్ చేశాను. ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే, నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండ సాగుతావు. నిన్ను గనక నీవు తగ్గించుకుని దీనత్వానికి వెళ్ళకపోతే యూ విల్ రిసీవ్ మెనీ 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 రాంగ్ ట్రబుల్స్ ఇన్ యువర్ లైఫ్. చాలా సమస్యలు నీ జీవితంలో ఎదుర్కొంటావు, అవమానాలు ఎదుర్కొంటావు. యూ హ్యావ్ టు లూజ్ యువర్ పొజిషన్స్ మెనీ టైమ్స్. కనుక అది కాదు, దీనత్వమే దేవునికి అనుకూలమైనటువంటిది. గర్వము కూడదు, సమాధానముతో బ్రతకాలి. మనకు క్రైస్తవము అనేటువంటి అభ్యాసము దీనత్వాన్ని, సమాధాన వెదికే తత్వాన్ని ఇవ్వాలి. లేకపోతే మనం క్రైస్తవులంగా పనికిరాము. వీ డోంట్ నీడ్ టు యూజ్ అవర్ కన్నింగ్ బ్రెయిన్. ఫెయిత్ఫుల్ హార్ట్తో ప్రభువును వెంబడించాలి తప్ప కన్నింగ్ బ్రెయిన్తో సిచ్యుయేషనల్గా ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తిస్తే పడిపోతాం ఆత్మీయంగా. 12వ వచనం, మరియు ఆయన తనను పిలిచిన వాడితో ఇలా అన్నాడు, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలవద్దు. ఒకవేళ వారు నిన్ను మరలా పిలుస్తారు కనుక నీకు ప్రత్యుపకారం కలుగుతుంది. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని పిలువు. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు అవుతావు. నీతిమంతుల పునరుద్ధానమున నీవు ప్రత్యుపకారం పొందుదువు. నిజమే కదా, యేసు చెప్పిన మాట ఒకసారి ఆలోచించండి. మనం ధనవంతులందరినీ పార్టీకి పిలుస్తాం, ప్రోగ్రాంకి పిలుస్తాం, కృతజ్ఞతా కూటాలు పిలుస్తాం. మనం చక్కగా క్రిస్టియన్స్ కాబట్టి మనకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం కనుక అన్ని రకాల నాన్ వెజ్లు వేసి పెట్టేస్తాం. బిర్యానీలు, మటను, ఫ్రాను, చికెను, కేక్, సాఫ్ట్ డ్రింక్స్, రకరకాల ఐస్ క్రీమ్స్, చెప్పడానికి చాలా ఉన్నాయి, అన్నీ పెట్టేస్తాం. మళ్ళా వాళ్ళు మనల్ని పిలుస్తారు, వేరొక అకేషన్లో వాళ్ళు మనల్ని పిలుస్తారు. మనం బర్త్డేకి పిలిస్తే వాళ్ళు వెడ్డింగ్ యానివర్సరీకి పిలుస్తారు, చెల్లికి చెల్లి అయిపోతాం. ప్రత్యుపకారం చేసేస్తారు నీకు భోజనం పెట్టి మళ్ళీ. కానీ పేదవాడు, అంగవిహీనుడు, గుడ్డివాడు, కుంటివాడు, బీదవాడు చేయలేడు నీకు. ఆ ఉపకారం అలా నిలిచుండిపోతుంది. అలా నిలిచి ఉండిపోయేటువంటిది అంటే నీకేం చెబుతున్నాడు దేవుడు? నీకు ఆ పుణ్యం అలా ఉండిపోటాక అలా ఉండు అని అంటలా. అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే నువ్వు ఉన్నవాడికే పెడుతున్నావు, లేనివాడికి పెట్టు. ఉన్నవాడికి పెడితే వాడు నీకు పెడతాడు, నువ్వు వాడికి పెడతావు. ఏమిటి అక్కడ జరిగిన చారిటీ ఏమిటి? మీకు ఉపకారం ఏంటి? మేలేంటి? గొప్పతనం ఏముంది అందులో? కానీ ఏమీ లేనోడిని పిలిచి పెట్టావు అనుకో, అది వాడు గొప్పతనం. పలానా వాడు నాకు మంచి భోజనం పెట్టారండి అని చెప్పుకుంటాడు. అలా చెప్పుకోవటం వల్ల నీ ఘనత గురించి ఆలోచన చేయొద్దు. అసలు దేవుడు నీ మనసు చూచి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ధన్యుడు అవుతావు. వాళ్ళు నీకు తిరిగి చేయలేరు కాబట్టి నువ్వు చేసిన దాన్ని బట్టి నువ్వు దేవుని దృష్టిలో ధన్యుడవు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువు. మీరెప్పుడైతే ఇటువంటి దీవెనకరమైన పనులు చేస్తారో మీరు పునరుద్ధానులైనప్పుడు జరిగేటువంటి రివార్డింగ్ ఫంక్షన్లో, అవార్డ్స్ ఇచ్చే ఫంక్షన్లో యూ విల్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ.
నాకు ఎప్పుడు ఆశ, ప్రభు నన్ను పిలిచినప్పుడు బలా మంచి నమ్మకమైన దాసుడా, మంచి దాసుడా అనే పిలుపుతో ఆయన నన్ను పిలిస్తే చాలనుకుంటున్నాను. ఈ లోకంలో ఏం సంపాదించక్కర్లేదు, ఏం సాధించక్కర్లేదు, ఏం నిర్మించక్కర్లేదు. మన ప్రభువు మనల్ని నమ్మకమైన వాడా అని ఆయన నోటితో ఒక్కసారి ప్రజలు ఎదుట ఆయన పరలోకంలో ఆయన పిలిస్తే చాలు. అంతకు మించింది ఏముంది? ఎ గ్రేట్ రివార్డ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి ఒక ఘనమైనటువంటి గుర్తింపు మనం పొందగలుగుతాం. పునరుత్థానమైన తరువాత దేవుడిచ్చే బహుమానాల్లో నీ బహుమానం గొప్పగా ఉంటుంది అని ప్రభువు చెప్పారు. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, అందుకు ఆయన అంటున్నాడు, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులు పిలిచాడు. విందు కాలమున అన్నీ సిద్ధమై ఉన్నవి, రండి అని పిలువడుగా దాసును పంపాడు. భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఆయన మాటలు వింటున్నారు. జాగ్రత్త, ఆయన వేరొకరితో మాట్లాడుతున్నాడు, కానీ వేరొకళ్ళు వింటున్నారు. ఇట్స్ వెరీ గ్రేట్ లెసన్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఇది చాలా పెద్ద పాఠం అండి. ఇది చాలా పెద్ద పాఠం. మనం ఒకరితో మాట్లాడుతుంటాం, మరొకరు వింటారు. దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద పడుతుంది, వాళ్ళు స్పందిస్తారు. ఇక్కడ యేసు మాట్లాడుతుంటే తన పిలిచిన వారితో యేసు మాట్లాడుతుంటే భోజన పంక్తిలోని వాడు రెస్పాండ్ అయ్యాడు. భోజన పంక్తిలోని వాడు రెస్పాండ్ అయ్యాడు. దిస్ ఈజ్ లైఫ్. ఎనీవన్ కెన్ రెస్పాండ్. ఇట్ ఈస్ దేర్ రైట్, హ్యూమన్ రైట్. భావ వ్యక్తీకరణ. తన అభిప్రాయం ఏంటంటే దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడు. దేవుని రాజ్యంలో భోజనం ఎందుకు ఉంటుంది? రోమాపత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు దేవుని రాజ్యము అంటే భోజనము పానం కాదు, పరిశుద్ధాత్మ యందలి ఆనందం అని చెప్పాడు. ఇంకా పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఆహారము, ఆరోగ్యము, వీటి ఆలోచన ఉంటే అది పరలోకమే ఉంది. అచ్చట మరణం ఉండదు, అనారోగ్యం ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. అటువంటి ఒక మహోన్నతమైనటువంటి స్థాయిలోనికి దేవుడు మనం తీసుకెళ్ళినా కూడా ఇంకా ఈ సంసార బాధలు, అందమైన స్త్రీలు, వారి యొక్క పొందు, త్రాగుడు, సౌఖ్యాలు, ఇవి శరీరానికి ఉండేవి, ఆత్మకు ఉండేవి కాదు కదా. శరీరం సౌఖ్యం పొందుతుంది, ఆత్మ ఆనందాన్ని అనుభవిస్తుంది. కాబట్టి మనం ఆత్మలో ఆనందించేటట్లుగా మనం మన జీవితాలు సిద్ధం చేసుకోవాలి. పరలోకంలో కూడా ఇంకా శారీరక సౌఖ్యాలు అనుభవించాలనేటువంటిది సరైన అవగాహన కాదు. పునరుత్థానములో మనం లేచినప్పుడు మహిమ శరీరంతో ఉంటాం తప్ప మరలా ఈ యొక్క క్షయమైన శరీరంతో మనం ఉండలేం. అది మట్టిలోనికి వెళ్ళి మాయమైపోతుంది, కానీ మట్టిలో కలిసిపోతుంది. ప్రభువు రాకడలో మహిమదేహంగా తిరిగి లేపబడతాం. దానిలో ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి ఇచ్చలు, వాటి యొక్క ప్రాధాన్యత ఆ బాడీకి ఉన్నది. కాబట్టి అక్కడ ఆ యొక్క గొప్ప పునరుద్ధానంలో నువ్వు ధన్యుడు అవుతావు, నువ్వు ధన్యుడవు అవుతావు. కాబట్టి దేవుని రాజ్యంలో భోజనం చేయటం అనేది కామన్ అండర్స్టాండింగ్, ఇల్ హెల్త్ అండర్స్టాండింగ్, సిక్ అండర్స్టాండింగ్. అది సరైన యోగ్యమైన అవగాహన కానే కాదు. కనుక ధన్యుడు అనేటువంటి భావనకు సరైనటువంటి అభిప్రాయం అతని యొద్ద లేదు. అందుకు ప్రభు అతనికి ఒక గొప్ప ఉపమానాన్ని చెప్పి ఆ ఉపమానము ద్వారా ప్రభువు అతడు వాక్యం అర్థం చేసుకునేట్లుగా సహకారం అందించాడు. ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమైనది రండని పిలువబడిన వారితో చెప్పుటకు దాసుని పంపిన. అయితే వారందరూ ఏకమనసుతో నెపాలు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలం కొనుక్కున్నాను, ఆవశ్యకంగా వెళ్ళి దాన్ని చూడాలి, నన్ను క్షమించండి అన్నాడు.
బ్యూటిఫుల్గా చెప్పేశాడు అబద్ధం. పొలం కొనేవాడు చూసి కొంటాడా, కొన్నాక చూస్తాడా? కానీ బ్యూటిఫుల్గా చెప్పాడు. ఏమన్నాడు? నన్ను క్షమించమని వేడుకొంచున్నానని చెప్పండి. డ్రామాటిక్ హిపోక్రసీ. నవ్వుకోవటానికి ఉపయోగపడుతుంది కదా ఈ మాట. హిపోక్రసీ, వేషధారణ. క్షమించండి అని అడుగుతున్నాడు, కానీ లోపల ఎగ్గొడుతున్నాడు. అది తెలియదు అనుకుంటున్నాడు అవతల ఆయన. పొలం కొన్నవాడు చూసుకుంటాడు, కానీ నేను కొన్నాడు చుట్టకపోతున్నాను అన్నాడు. ఇట్స్ అ ఫాల్స్ స్టేట్మెంట్. రావటానికి ఇష్టం లేదని చెప్పేస్తే పోద్దుగా, నేను రాను అంటే ఏమవుద్ది? కానీ అట్లా అంటే డెలిబరేట్గా డినై చేస్తున్నట్టుగా కనపడ్డు, పాలిష్డ్గా డినై చేసేస్తున్నాడు. చాలా పాలిష్డ్గా, మాకు వద్దండి ఇదంతా అన్నట్టుగా పోతున్నాడు. ప్రభువుకి అది తెలుసు. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లు కొన్నాను, వాటిని పరీక్షించడానికి వెళుతున్నాను, నన్ను క్షమించాలని వేడుకుంటున్నాను. ఆయన కూడా పాలిష్డే. నన్ను క్షమించండి అని వేడుకుంటున్నాను, ప్లీజ్ అండి, ఫర్గివ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఈ మాటలు చెప్తూ ఉంటారు. లోపల ఏమో తేడా ఉంటుంది. అది దేవుడు చూస్తున్నాడు, మనుషులు చూడలేరు. ఎవడైనా సరే పరీక్షించి ఎడ్లు కొంటాడా, కొన్నాక పరీక్షిస్తాడా? పరీక్షించిన మీదట ఎడ్లు కొంటాడు. కానీ ఇతడు కొన్న మీదట పరీక్షతో వెళ్ళుచున్నానంటాడేమిటి? ఫాల్స్ స్టేట్మెంట్. గౌరవ మర్యాదలకి ఏం తక్కువ ఇవ్వటంలా మాట్లాడుతున్నప్పుడు. ఉట్టి మాటలేగా ఎంతసేపు అనేది. దాన్ని ప్రభు ఒప్పుకోవాలి. మరొకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను. ఎవరైనా వివాహం చేసుకున్న వాళ్ళు ఒక ఆహ్వానం వస్తే కుటుంబ సమేతంగా భార్యను తీసుకొని వెళ్ళాలనుకుంటారు ఎవరైనా. నేను పెళ్లి చేసుకున్నాను కనుక నేను రాలేనేంటి? ఇది యాంటీ కల్చరల్ సిస్టమ్. ఇది విరుద్ధంగా కనిపిస్తోంది కల్చర్కి. సాధారణంగా ఎవరైనా పెళ్ళైన వాడు తన భార్యను తీసుకుని వెళితే ఘనత దొరుకుతుంది. భార్యతో సహా వచ్చాడు అని చెప్పి ఘనత ఇస్తారు. అట్లా ఘనత పొందడానికి అవకాశం ఉన్నప్పుడు నాకు పెళ్ళైంది కాబట్టి నేను రాలేనంటాం ఏంటి? నేను కొన్ని కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు అక్కడ వెంటనే వాళ్ళు అడిగేది, ఏమండి మేడం గారు రాలేదా అని అడుగుతారు. నేను ఏదో చెబుతాను, ఆవిడకి డ్యూటీ ఉందను. కొన్నిసార్లు ఆవిడకి చెప్పకుండా వెళ్ళినవి కూడా ఏదో ఎస్కేప్ అవటానికి చెప్పేస్తుంటాను. పీపుల్ ఇన్వైట్స్ యాజ్ ఎ ఫ్యామిలీ, నాట్ అన్ ఇండివిజువల్. మ్యారీడ్ పీపుల్ని ఇన్వైట్ చేసినప్పుడు ఒక్కళ్ళే రండి అని ఎవడు చెప్పడం. కుటుంబం అంతా రండి అని చెబుతారు. కుటుంబం అంతా రండి అని చెప్పినప్పుడు ఇతడేం చెప్తున్నాడు? లూకా సువార్త 14వ అధ్యాయంలో, నేను వివాహం చేసుకున్నాను, నేను రాలేను, నన్ను క్షమించండి అంటున్నాడు. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేసి ఉండగా యజమానుడు కోప్పడ్డాడు. కోప్పడి, బయటికి వెళ్ళు అబ్బాయి, త్వరగా పట్టణం వీధుల్లోకి వెళ్ళు, సందుల్లోకి వెళ్ళు, పేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తీసుకునిరా అని దాసుతో చెప్పాడు. అంటే డిజర్వ్డ్ పీపుల్ అని ప్రభు వాళ్ళని పిలిస్తే దే డోంట్ వాంట్ టు కమ్, దే డోంట్ వాంట్ టు అటెండ్, అండ్ దే డోంట్ వాంట్ టు అసోసియేట్. అప్పుడు విందు సిద్ధంగా ఉంది, వీళ్ళంతా ఎగ్గొట్టారు, రాలేదు. ఇప్పుడు కంచెల్లోకి వెళ్ళు. రక్షణ సువార్త అని చెప్పాను కదా నేను. ఇదే యూదులు ఏర్పరచబడ్డ వాళ్ళు, ధర్మశాస్త్రం ఇవ్వబడిన వాళ్ళు, వీళ్ళు రావాలి రక్షకుని చెంతకి. మొదటి ఆహ్వానం వారికే వెళ్ళింది, కానీ వాళ్ళు రాలా. ప్రభువుని చంపేశారు. అందుకు తండ్రి ఏం చేశారంటే పరిశుద్ధాత్మను పంపిన తర్వాత అన్యజనుల యొద్దకు రక్షణ పంపించారు. కుంటివారు, గుడ్డివారు, మోగవారు, చెవిటివారు, అంగవైకల్యం గలవారు, పేదవారు, బీదలు, వాళ్ళందరిని తీసుకురమ్మన్నాడు. వాళ్ళందరూ వచ్చినప్పుడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్టు చేశాను, ఇంకా చోటుంది, ఇంకా చోటుంది, ఏం చేయమంటావు? ఆయన అన్నాడు, నా ఇల్లు నిండినట్టు నీవు రాజమార్గంలోకి, కంచెల్లోకి వెళ్ళి అక్కడ వారి రావటానికి బలవంతం చేయి. ఇవాళ 24 అవర్స్ తెలుగు మెనీ ఛానల్స్ అండ్ అదర్ క్రిస్టియన్ ఛానల్స్ బలవంతం చేస్తున్నాయి క్రీస్తు ప్రేమను.
God is presenting the gospel of salvation, and forcefully it was coming to the ears of the people. దేవుడు వద్దన్న ఇంటికెల్లా కూడా సువార్త పంపించేస్తున్నాడు. సమయం అయిపోయింది, కొంచెం చోటు ఉంది, అది నిండిపోతే ప్రభు రాకడ జరిగిపోద్ది. ఇక ఆ తర్వాత చోటు లేదు ఇక ఎవరికి. ఆ తర్వాత వచ్చి దేవా మాకు ఇన్విటేషన్ వచ్చింది, మేము ఇదిగో వచ్చేసాం, తలుపుది అంటే మీరెవరు నాకు తెలియదు పొమ్మంటాడు ఆయన. సువార్తను నమ్మిన వారు రక్షించబడతారు. సువార్త ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువును దేవుడి లోకానికి పంపించాడు. ఆయన శిలువ మరణం ద్వారా తనతో సమాధానపడమని దేవుడు పిలిచాడు. దాన్ని అంగీకరించిన వారు రక్షించబడతారు, తృణీకరించిన వారు నరకాగ్ని పాలవుతారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం కొల్లి సుధీర్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు బాబురావు గారు, ఉమాదేవి గారు, సహోదరి సుప్రియ గారు, కుటుంబ సభ్యులు పిన్ని బాబాయ్, దుర్గారావు, ప్రభావతి గారు సహకరిస్తున్నారు. ప్రభు వీరిని దీవించునుగాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యమైన బిడ్డలను దీవించము. కొల్లి సుధీర్ కుమార్ గారిని మీరు ఆశీర్వదించము. సుప్రియ గారిని, బాబురావు గారు, ఉమాదేవి గారిని, వారి కుటుంబ సభ్యులు మీరు ఆశీర్వదించమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడైనను గాక. ఆమేన్.